వేద్దామా? ఇట్లనే కదరా, పట్టేద్దాం. అబ్బా ఎంత దూరం పోయినాయి. అంతే. ఇప్పుడు కెమెరా అయిపోయాక వచ్చింది. ఆ 2 మూటలు ఇలా జాయిన్ చేస్తే అయిపోయా. ఇంకా శిశ్రా బాధీరా కిచిక్. విద్యా ఇక్కడ చూడు. కిచిక్. మరి నా ఫోటో ఉండిస్తా. త్వరగా ఈరా, ఎట్లొచ్చింటుందో ఇదిగో. అయ్యి భలే ఉన్నాను రా. విద్యా కప్పలక్క చేసిన చూడు ఎంత బాగుందో. చూడు ఎగురుతుంది కూడా. అయ్యి భలే ఉందిరా, భలే ఎగురుతుంది. రే మీరేనా చేసేది? నాకు కూడా తామరపు వస్తుంది, చేస్తాను చూడు. రే అన్ని సగం సగం ఎన్నికి మర్చేదేరా. ఇట్లా చూపిస్తాను చూడు. ఇట్లా ఇట్లా సగం సగం అయిపోయా అంతే. రే నాగా చూడు. అయ్యి బలుంది బా. పట్టుకో. దీనికి కింద చెక్కుకుండే కోట్ చేస్తావు పుల్ల పేపర్. ఇప్పుడు దీన్ని సన్న క్రాస్ గా చుట్టుకుంటూ పోయేదే. రే నాగా పువ్వి ఇదిగో తీసుకో. ఇప్పుడు ఈ పుల్లని తీసుకొని దీంట్లో చెక్కేస్తే పువ్వు రెడీ అయిపోతుంది. తామర పువ్వు రెడీ. రే నాగా ఇట్లా చూడు. చందు పా శిష్రా ఇట్లా చూడు. బాగుంది కదా? అమ్మయ్య నాది కూడా అయిపోయింది. చందు ఇచ్చుర్రా, నాది కూడా అయిపోయింది. ఎంతమంది ఒకసారి అను. వావ్ భలే ఉంది. బాగుంది కదా? ఇంత బాగా ఇష్టం చూడు. అయినా పువ్వు ఎంత బాగుందో. కెమెరా హైలైట్. నాది భలే ఉంది. సార్ వస్తాను. ఈరోజు చదివిన చాలు కానీ ఇంటికి వెళ్ళండి, ఇంక టైం అవుతుంది. పో చందు లాంగ్ బెల్ కొట్టుపో. సార్ పోయి కొడతా సార్. తీసుకోపా ఇవన్నీ. పట కిచిక్ బాయ్ బాయ్. పదండి. శిష్రా వెనకలు అనుకో. ఏంది బా మీరు? ఏం రా నువ్వు. మీరు లేకపోతే ఏంద్రా తమాషా చేస్తున్నారు? ఏందో ఈ పాప ఇంత చిన్న సౌండ్ కి భయపడితే. చదువుతానమ్మా. ఏంది అమ్మ ఏమనట్లేదు? పోయమ్మా ఇదంతా కలనా? నిజంగానే నేను మమ్మ వచ్చిందేమో అని భయపడి సచ్చా. మా అప్పుడే కదమ్మా, ఎప్పుడో లేసేసా. ఇప్పుడే వద్దులేమా, ఈ చాప్టర్ కంప్లీట్ చేసేసి మళ్ళీ దాతాలే. సరేమా. గుర్తుందిలేమా. ఎలా మర్చిపోతాను? లోపల బయట అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా నేను అట్లా మర్చిపోయే ఛాన్స్ ఉంది. రే నాన్న ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, కాస్త చదువుకోరా. మా ఎగ్జామ్ కి ఇంకా 4 రోజులు టైం ఉంది. ఎప్పుడు చదువుకోకూడదు? చదువుతాలేపో. బాబా ఇవన్నీ అయ్యే పనులు కావు కానీ అలా ఒక రౌండ్ వేసుకొని వద్దాం. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్. ప్లీజ్ సిట్ డౌన్. థాంక్యూ సార్. సార్ లేరు, పబ్లిక్ పరీక్షలు దగ్గర ఉన్నాయి, చదువుకోనని తెలియదా మీకు? ఆ మాత్రం చదువుతున్నాం సార్. ఏం చదువుతున్నావు? చూడాడు కొడుకు తీసుకుంటూ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. అది నీలాగా ఉంది, నీ తలకాయ మాదిరి. మనం కూడా ఏదో మేనేజ్ చేయాలా. Between the points x and y is an electric circuit to the హాల్ టికెట్లు వచ్చినాయిరా. అవును మన గ్యాస్ సెంటర్లు పన్నాయో అడుగుదామా? సార్ హాల్ టికెట్ వచ్చినట్టున్నాయి, మాకు ఏ సెంటర్ చెప్పండి సార్. ఇప్పుడు కాదు చదువుకోండి, ఇంటికి వెళ్ళేతోటి ఇస్తాను. సరే సార్. ఏందోపా హాల్ టికెట్లు వచ్చినాయంటే భయం అవుతుంది. ఆ సెంటర్ పడతామో ఏమో. అవునరా, నాకు కూడా భయం వేస్తుంది. మనందరికీ కలిపి ఒకే సెంటర్ ఇలా భలే ఉంటుంది. అవును రే, భలే ఉంటుంది కదా. ఆర్టికల్ చేసే వాళ్ళందరూ మన బంధువులు, మరి అందరినీ ఒకటే సెంటర్ లో కూర్చోబెట్టేకి. అవును, నువ్వు చెప్పేది కూడా నిజమే చందు. మో సేపు ఉంటే తెలుస్తాలే యా సెంటర్. తొక్కలాడుతున్నారు అప్పటి నుంచి అందరూ. ఇప్పుడు నీకేం రమ్మి మాట్లాడుకుంటే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది. సర్లే చదువుకుందాం, పట్టండి రా. ద పార్టిసిపెంట్ ఆఫ్ ది మాన్యువల్. సరే ఒక్కొక్కరిని పిలుస్తాను, వచ్చి హాల్ టికెట్ తీసుకోండి. సరే సార్. కొమ్మగానే కృతిక శిశిరా పరిగెత్తు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే నెక్స్ట్ ఎవరిదో? వల్లూరు నాగార్జున. రే పోరా. అయ్యి నాది ఇస్తాను సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ బాబు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నాదే ఉంటుంది. మిరియాల చంద్రశేఖర్. చందు. నా పేరు వచ్చేసింది, వస్తానా సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ బాబు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నాదే ఉంటుందిలే. అనముల శ్రీహర్ష. ఒమ్మో నీది కాదు నాది.
రే అందరు హాల్ టికెట్లు వచ్చినాయిరా, నాదేం రాలేదురా, భయం వేస్తుంది. వస్తుంది ఉండు పా. వస్తాదిలేపా, ఎందుకంత ఆత్రం నీకు? గంటం శ్రీవిద్య, వచ్చింది పోనీది. నాది వచ్చింది రోయ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా, బాగా రాయాలి. థ్యాంక్ యూ సార్. సరే, విష్ యూ ఆల్ ద బెస్ట్ మరి, అందరూ ఎగ్జామ్ బాగా రాయాలి. ఓకేనా? థ్యాంక్ యూ. విద్య నీది ఏ సెంటర్ రే? మున్సిపల్ హై స్కూలే. ఏ నాది కూడా అదేనే. నాది కూడా రేపా. మున్సిపల్ హై స్కూల్. ఏ మనందరి నాది కూడా అదే. ఏ రా చందు సైలెంట్ గా ఉన్నావు? నీదే సెంటర్. సెంటెన్స్ రా. వీడొక్కడే సెంటెన్స్. రే నువ్వు అన్నింటి దేవుడు విన్నట్టున్నారు రా, అందుకనే నీకు ఒక్కరికి వేరే సెంటర్ వేసిండేది. బాగేంది పో. బచ్చా నాకు వేరే సెంటర్ పడింది, వీళ్ళు ఇంకా నన్ను ఆడుకుంటారు, వీళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. నన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తది. ఆ రిజల్ట్స్ వచ్చినాక తెలుస్తుంది రా ఎవరి సింహమో ఎవరి పందులో అని. ఓయమ్మ నిద్ర వస్తుంది, ఇట్లా కాదు కానీ లేచి చదుదాం. మా ఏంటి విద్య? ఎగ్జామ్ కి పెన్నులు, పెన్సిల్స్, స్కెచ్లు, స్కేళ్లు కాళ్ళమా? నువ్వు అడుగుతావని అని తీసుకొచ్చి దేవుని రూమ్లో పెట్టినా చూడుపో. సరే మా. పెన్నులు, పెన్సిళ్ళు, స్కేలు, స్కెచ్, జామెట్రీ బాక్స్. అమ్మయ్య అన్నీ ఉన్నాయి. ఇంకా రేపే ఎగ్జామ్ బాగా ఇలా. పెన్ను పెన్సిల్ ఈ రెండు చాలే, అట్టెందుకు ఇంకా. మా అమ్మ చూడు పెన్నులు పెన్సిల్ పెట్టింది. పెన్నుతో రాయడం కష్టం అంటే పెన్సిల్ కూడానా? పెన్సిల్ క్యాన్సిల్. అయినా మనం చదవడానికి 2 పెన్నులు అవసరమా? ఒక పెన్ను అయితే సరిపోతుందిలే. హాయ్, పెన్నులు ఎక్కడ పోయినా కనిపించట్లేదు. పోనీ అమ్మని అడుగుదామా? వద్దులే, ఎగ్జామ్ సెంటర్లోనే ఎవరితో ఒకటి తిప్పించుకుందాం. స్వామి నేను పరీక్షలన్నీ బాగా రాసేటట్లు ఆశీర్వదించు స్వామి, ప్లీజ్. స్వామి నేను క్లాస్ ఫస్ట్ వచ్చేలాగా చూడు స్వామి. చూస్తావు కదా? స్వామి నా పక్కన ముందర అందరూ బాగా రాసేటట్లు చూడు స్వామి, అప్పుడే కదా నేను కూడా బాగా రాయగలను. స్వామి నాకేం ముక్కలో నాకే తెలుసు స్వామి, అంతా నువ్వే నన్ను గట్టెక్కించేలా చూడు స్వామి. మో ఇంకెంత ముక్కిన అంతేగాని రాని పరీక్ష టైం ఏంది, పదాం. వీడు ప్రశాంతంగా ముక్కొని కూడా ముక్కొనేడు. పదండి రా. పదండి. ఏం బిల్లప్పో. భలే రాసినాం రా. మో ఆ? రే వీడేంద్ర అప్పుడు వచ్చినాడు. అవును పా, మళ్ళా మాట్లాడదానికి రండి. పదం పా. రే హర్ష నువ్వేంద్ర అప్పుడు వచ్చినావు? అప్పుడే కాదు ఎప్పుడో వచ్చినా. అంత ఫాస్ట్ గా రాసినావరా ఎగ్జామ్? అర్ధ గంటకే అయిపోయింది నాది. పాస్ అయిపోయిన రాసి వచ్చేసిన. అవును మీరేంది ఇంత లేటు? రే అన్ని క్వశ్చన్లు రాయలేదారా? సంవత్సరం అంతా చదివి ఒక్క క్వశ్చన్ కూడా రాయలేదంటే ఎంత బాధ వేస్తుందో తెలుసా? రే నీకు విషయం తెలుసా, మేము ముగ్గురు వెనక ముందర పడినాం, భలే రాసినాం పరీక్ష. ఇంకేం లేపా, బాగా రాసినారు. అయితే వాడు ఎట్లా రాసినాడో కనుక్కుందాం పదండి. పదండి. ఏ ఎగ్జామ్స్ ఇంచి పడేసినా.